అమ్మవారి సాక్షిగా ఒట్టేసి నిజం చెప్తాను పొగరు అని చెప్పి నిజం చెప్పేసిన రిషి. అవునండి, రాబోయే కథలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వసుధార అయితే ఇంకా రిషిని చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఎక్కడికి వసుధార, ఎక్కడికి చెప్పు అని ఇంకా రిషి అని అడుగుతూ ఉంటాడు. రంగవేషంలో ఉన్న రిషి, ఏంటి సార్, ఎక్కడికో చెప్తే కానీ మీరు నాతో వచ్చేటట్టు లేరే, ఫస్ట్ మీరు నాతో రానని వస్తారా తీసుకెళ్తుంది, ఎక్కండి సార్ ఆటో అని చెప్పేసి ఆటో ఎక్కిస్తుంది. రిషికి అయితే ఏం అర్థం కాదు, అసలు వస్తారా ఏం చేస్తుందో ఏంటో ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, ఆటో స్టార్ట్ చేయండి అని వస్తారా అనడంతో ఆటో స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి అంటే చెప్తా పాడండి అని వస్తారా ఇంకా రిషికి అడ్రస్ చెప్తూ అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇంకా రిషి అమ్మవారిని చూడగానే, ఏంటి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది, అమ్మ తల్లి నువ్వే ఇప్పుడు వస్తారికి ఎలాగోలా నచ్చ చెప్పేటట్టు చూడమ్మా, తను ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు చూడమ్మా, నేను రంగా క్యారెక్టర్లో ఎందుకున్నానో నీకు తెలుసు కదమ్మా అని చెప్పేసి రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. వస్తారా మాత్రం ఇంకా సార్, అమ్మవారు మమ్మీ గారు అమ్మవారు నిన్ను నన్ను ఇద్దరిని మన ఇద్దరి ప్రేమను బయటపెట్టిన అమ్మవారు మీకు తెలుసు కదా అంటే, ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారు, అయినా ఇక్కడ అమ్మవారి గుడికి తీసుకొచ్చి నన్ను నిన్ను కలిపిన అమ్మవారు అంటారేంటి, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు, పదండి మేడం వెళ్దామని రిషి అయితే కంగారు పడుతూ వెళ్తూ ఉంటాడు. ఆగండి సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఏంటి, నేను ఈ రిషిని కాదని చెప్పాను కదా, ఎందుకు ఆగాలి, పద వెళ్దామని చెప్పేసి అంటూ ఉండగా, సరే సార్ మీరు నా రిషి సార్ కాదు, కరెక్టే, అమ్మవారి సాక్షిగా నా కళ్ళల్లో చూసి నా మీద ఒట్టేసి నిజం చెప్పండి సార్ అని వసుధార అడగటంతో ఇంకా రిషి అయితే ఏం చెప్పాలో అర్థం కాక అది వసుధార అని చెప్పి అంటుంటాడు. అది వసుధార కాదు సార్, నిజం చెప్పండి, మీరు రిషి సారా కాదా అవునా అనగానే ఇంక రిషి ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధమైతే చెప్పకూడదని, నిజమే వస్తారా, నీకు ఓటేసి చెప్తున్నాను, నేను రిషి సార్ని, మరి రంగా క్యారెక్టర్లో ఎందుకున్నారో చెప్పండి సార్ అని వస్తారని నిలదీస్తుంది. ఇంకా రిషి అయితే జరిగిందంతా చెప్తాడు. రంగా క్యారెక్టర్లో మీరు ఉండటానికి కారణం ఇదే సార్, మిమ్మల్ని నేను అబద్ధం చేసుకున్నాను సార్ అని వసుధార అయితే రిషిని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ సార్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా రిషి కూడా వస్తాను హక్ చేసుకుని ఐ లవ్ యూ పొగరు అంటూ ఉంటాడు. ఇద్దరైతే ఒకరి ప్రేమను ఒకరు తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, చూడు వస్తారా, ఈ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నీతో నేను అబద్ధం చెప్పాను మాట నిజమే, కానీ నీకు అబద్ధం చెప్పానంటే ఆ అబద్ధం వెనుక ఏదో ఒక కార్యం ఉందని అర్థం చేసుకుంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో, సరోజతో గొడవ పడమాకు, సరోజతో గొడవ పడ్డావంటే సరోజ ఆరా తీసిందంటే రంగా లేడు, రిషి ఎక్కేటప్పుడు నేనే రంగాగా వచ్చానని తెలుసుకుంటుంది, అర్థం చేసుకోవస్తారని వస్తారికి అర్థమయ్యేటట్టు చెబుతాను. తర్వాత ఏం జరుగుతుంది అంటే మంచి అనొచ్చు.